హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 stories భాగంగా డే 26. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా పెద్ద కల కన్నాడు. ఎలాంటి కల తెలుసా? ఈ దేశంలోనే నేను నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాడు. బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అయిన తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పెద్ద సభ. ఆ సభకు చీఫ్ గెస్ట్గా ఇతన్నే పిలిచారు. ఆ అబ్బాయిని పెద్ద వ్యాపారవేత్త అయిన తర్వాత చీఫ్ గెస్ట్గా పిలిచి మళ్ళీ స్టేజ్ పైన ఒక 5 minutes మాట్లాడాలి అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి సభ్యులంతా కలిసి మైక్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇతను సక్సెస్ అయిన స్టోరీ చెప్తారు, నేను ఎలా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాను అని చెప్పేసి చెప్తారని ఆడియన్స్ ఊహించుకున్నారు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ ఉండేటువంటి చైర్స్లో నేను ఇంత పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యి చీఫ్ గెస్ట్గా ఈ సభకు వచ్చిన తర్వాత కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎదురుగా ఉండే సీట్లు. ఆ సీట్లు నా మనసుని గుచ్చుకున్నాయి, అవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆడియన్స్లో అంతా ఒక తెలియని టెన్షన్, ఏంటబ్బా అని. అసలు యాక్చువల్గా ఇతని గతంలోకి వెళితే ఇతను సక్సెస్ అవ్వడానికి తన ఫ్యామిలీని, తన పిల్లల్ని, తన తల్లిదండ్రులని, తన ఫ్రెండ్స్ని, ప్రతి ఒక్కరిని దూరం పెట్టాడు. కానీ ఇతను సక్సెస్ఫుల్ అయ్యాడు. అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి ఒక మనిషిని తను అనుకున్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వలేదు, కానీ తన లైఫ్లో తన ఫ్యామిలీతో, తన అమ్మా నాన్నలతో, తన పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇతను మాత్రం చాలా డబ్బు సంపాదించి ఒక్కడిగా మిగిలిపోయాడు. ఆ ఖాళీ సీట్లలో మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా పిల్లలు ఉండింటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది అని చెప్పేసి ఆ రోజు అందరి ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది కదా. నేను చెప్పే ఫ్రెండ్స్ ఒక మాట చెప్తున్నాను, ఎవరికి ఎప్పుడు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వండి. ఫ్రెండ్స్కి ఇచ్చే టైం ఫ్రెండ్స్కి ఇవ్వండి, ఫ్యామిలీకి ఇచ్చే టైం ఫ్యామిలీకి ఇవ్వండి, బిజినెస్కి ఇచ్చే టైం బిజినెస్కి ఇవ్వండి. అప్పుడే కదా ఈ లైఫ్ సాటిస్ఫైగా బ్రతకగలం. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు, కానీ బతికినన్ని రోజులు హ్యాపీగా బతకండి. థ్యాంక్ యూ.